2021లో సమంత నాగచైతన్య విడిపోయారు. అదొక పెద్ద సంచలనం అప్పట్లో. అవును. అయితే అసలు కారణం ఏంటి అనేది ఎవరికీ స్పష్టంగా తెలియలేదు. దీంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. కరెక్ట్. ఆ సమయంలో ప్రజల దృష్టి, అనుమానాలు దాదాపు పూర్తిగా నాగచైతన్య వైపు మళ్ళాయి. ఎందుకు? ముఖ్యంగా అతను తరువాత నటి శోభితా ధూళిపాలతో కనిపించడం, వాళ్ల మధ్య ఏదో ఉందని వార్తలు రావడంతో ఆ అనుమానాలు బలపడ్డాయి. దానికి తోడు ఆ క్లౌడ్ కిచెన్ పేరు. ఖచ్చితంగా. దానికి ఆజ్యం పోసినట్టు నాగచైతన్య ప్రారంభించిన షోయు అనే క్లౌడ్ కిచెన్ పేరు మీద ఒక విచిత్రమైన కానీ చాలా బలమైన సిద్ధాంతం ప్రచారంలోకొచ్చింది. ఆ షోయు సిద్ధాంతం అప్పట్లో అది ఎంత బలంగా వినిపించిందంటే దాన్నే నిజమని నమ్మిన వాళ్లు చాలామంది. అవును. కేవలం ఒక బ్రాండ్ పేరును పట్టుకుని ప్రజలొక నిర్ణయానికొచ్చేశారు. షో అంటే శోభిత, యు అంటే యువ సామ్రాట్ నాగచైతన్య అని. అంతే. దీన్ని బట్టి సమంతతో ఉండగానే అతనికి శోభితతో సంబంధం ఉందని, అదే విడాకుల యొక్క కారణమని ఒక కథనాన్ని నిర్మించేశారు. అప్పుడు సమంతకు విపరీతమైన మద్దతు లభించింది. చాలా బలమైన మద్దతు, ముఖ్యంగా ఫెమినిస్ట్ వర్గాల నుంచి. అప్పటి కథనం చాలా స్పష్టంగా ఉంది. బాధితురాలు సమంత, మోసం చేసిన వ్యక్తి నాగచైతన్య. నాగచైతన్యను పూర్తిగా విలన్గా చిత్రీకరించారు. నిజమే. అయితే ఇన్నాళ్లు నడిచిన ఆ కథకు ఇప్పుడు ఊహించని మలుపొచ్చింది. ఇది పాత కథనాన్ని కేవలం మార్చడం కాదు, దాదాపు ధ్వంసం చేసేసింది అనొచ్చు. సమంత ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నట్లు వచ్చిన వార్తలు ఈ మొత్తం చర్చను కొత్తగా మొదలుపెట్టాయి. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఈ కొత్త సమాచారం పాత సంఘటనలన్నింటినీ ఒక కొత్త వెలుగులో చూపిస్తోంది. అంటే ఇక్కడే ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ టైమ్లైన్ చాలా కీలకంగా మారుతుంది. ఆ సిరీస్లో సమంత కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో నటించారు కదా. అవును, చాలా వివాదాస్పద సన్నివేశాలవి. ఇప్పుడు ఆ టైమ్లైన్ చూద్దాం. సరే. ఆ సిరీస్ షూటింగ్ 2019 నవంబర్లో మొదలైంది, 2020 సెప్టెంబర్లో పూర్తయింది. సిరీస్ రిలీజ్ అయింది జూన్ 2021లో. కరెక్ట్. సమంత నాగచైతన్య విడాకులు ప్రకటించింది అక్టోబర్ 2021. అంటే విడిపోవడానికి దాదాపు 2 ఏళ్ల ముందు నుంచే సమంతకు ఆ డైరెక్టర్కు మధ్య పరిచయం ఉంది. వృత్తిపరమైన సంబంధం ఉంది. ఇప్పుడు ఈ పెళ్లి వార్త ఆ పాత సంఘటనల మధ్య ఉన్న చుక్కలను కలుపుతూ ఒక కొత్త చిత్రాన్ని చూపిస్తోంది అన్నమాట. అప్పుడు ఆ బోల్డ్ సీన్స్ గురించి పెద్ద చర్చే జరిగింది. అవును. అక్కినేని కుటుంబంలో విభేదాలకు కారణమయ్యాయని, ఒక నటిగా తన స్వేచ్ఛ కోసం సమంత నిలబడ్డారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాల వెనుక కేవలం వృత్తిపరమైన కారణాలే కాకుండా ఒక వ్యక్తిగత బంధం కూడా ఉందేమోనన్న అనుమానం మొదలైంది. దీంతో ఇన్నాళ్ళో నాగచైతన్యపై ఉన్న నింద ఇప్పుడు సమంత వైపు తిరుగుతోంది. పూర్తిగా. ఒకప్పుడు నాగచైతన్యాన్ని విమర్శించిన వారే ఇప్పుడు సమంతదే తప్పు అని వాదిస్తున్నారు. అంటే ఒక నిమిషం, 2 ఏళ్ల క్రితం ఆమెను బాధితురాలుగా చూసిన వాళ్లే ఇప్పుడు ఆమెను నిందిస్తున్నారా? ఇది నమ్మశక్యంగా లేదు. ఇదే పబ్లిక్ పర్సెప్షన్లో వచ్చిన అతి పెద్ద మార్పు. ఒకప్పుడు నాగచైతన్యను విలన్గా చూసిన సోషల్ మీడియా ఇప్పుడు అతన్ని నిజమైన జెంటిల్మన్ అని, అనవసరంగా నిందలు మోసాడని అంటోంది. ఈ మార్పు ఎలా సాధ్యం? దీన్ని మనం సైకాలజికల్ పరిభాషలో నారేటివ్ కొలాప్స్ అనొచ్చు. అంటే మొదట ప్రజలు తమ మనస్సులో ఒక సులభమైన నలుపు తెలుపు కథను నిర్మించుకున్నారు. బాధితురాలైన సమంత, మోసం చేసిన నాగచైతన్య. ఆ కథకు సరిపోయే ప్రతి చిన్న విషయాన్ని, ఆ షోయూపీరు లాంటి వాటిని వాళ్ళు సాక్ష్యంగా స్వీకరించారు. ఇప్పుడు ఈ పెళ్లి వార్తతో ఆ పాత కథనం పునాదులతో సహా కూలిపోయింది. ఆ స్థానంలో వెంటనే ఒక కొత్త కథనాన్ని నిర్మించుకున్నారా? ఖచ్చితంగా. ఆ ఖాళీని భర్తీ చేయడానికి వెంటనే దానికి పూర్తి వ్యతిరేకమైన కొత్త కథనాన్ని అంతే బలంగా నమ్మడం మొదలుపెట్టారు. అదే మోసం చేసింది సమంత, బాధితుడు నాగచైతన్య. మనకు